ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయడం వల్ల మనకు లార్జర్ వేలో వ్యూస్ బాగా వస్తాయి కదా, తొందరగా వైరల్ అవుతుంది కదా అని చెప్పేసి చాలామంది లింక్ చేస్తారు. మీరు కనుక లింక్ చేసినారనుకో మీ అకౌంట్ పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ ఎఫ్బీ అకౌంట్ లింక్ అయ్యి ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కొంతమంది కామెంట్స్లో అడిగిన్లు ఇన్స్టాగ్రామ్ని ఎఫ్బీని లింక్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయంట కదా బ్రో, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. మరి అసలు నిజంగానే ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని లింక్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ మోస్ట్ కామన్లీ డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి కనుక మీరు తెలుసుకుంటే దెబ్బకు మీరు ఆ రెండింటిని డీలింక్ చేసేస్తారు. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అసలు మనం ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని లింక్ చేస్తే ఫస్ట్ వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. క్రాస్ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే మనం ఒక్క ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే చాలు, రీల్ కానీ పోస్ట్స్ కానీ అవి ఆటోమేటిక్గా రెండిట్లలో కూడా సజెస్ట్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఎఫ్బీ యూజర్స్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళు ఉంటారు, సేమ్ అట్లనే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎఫ్బీ వాడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో కాబట్టి క్రాస్ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది ఈజీ అవుతుంది. దానివల్ల మనకు ఫేస్బుక్ నుంచి వచ్చే వ్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ మనకి ఫాలోవర్స్ కూడా ఎక్కువ వస్తారు అండ్ లైక్స్ అండ్ కామెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. తొందరగా రీల్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ లింక్ చేయకున్నా కానీ మనము ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేసేటప్పుడు రికమెండెడ్ ఆన్ ఫేస్బుక్ అనేది కూడా చూపిస్తుంది. ఆ ఆప్షన్ ని కనుక మనం ఆన్ చేసుకుంటే లింక్ చేయకుండా కూడా ఎఫ్బీలో కూడా రికమెండ్ చేస్తుంది మన రీల్స్ ని. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి యాక్సెస్ టు అడ్వర్టైజింగ్ టూల్స్ అన్నట్టు. అండ్ ఫేస్బుక్ లో ఉన్న అడ్వర్టైజింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకొని మన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడమో ఆర్ మన పేజ్ ని మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల లార్జర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఎట్ ఎ టైంలో రెండు ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అంటే మనం బూస్ట్ పోస్ట్ అంటాం కదా మన ఇన్స్టాగ్రామ్ లో, సేమ్ అట్లనే ఫేస్బుక్ లో ఉన్న అడ్వర్టైజింగ్ టూల్స్ ని కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా అంతే రీచ్ ఎక్కువ వస్తుంది మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ మనం ఇట్లా సింక్ చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ కూడా రెండిట్లో అప్డేట్ అవుతుంది సైమల్టేనియస్లీ. అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో మన డీపీ అంటే ప్రొఫైల్ పిక్చర్ మార్చినాం అనుకో అది ఎఫ్బీలో కూడా మారిపోతుంది. అండ్ దీంట్లోనే మనకి ఒక ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేయడం వల్ల రెండిట్లలో కనబడుతుంది. ఇంతగా నేను చెప్పినట్టే క్రాస్ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది ఈ కాంటెక్స్ట్ లో కూడా వర్తిస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి బ్రాండ్ పేజెస్ కానీ లేదంటే ఎవరైనా బిజినెస్ పేజెస్ రన్ చేస్తారు కదా, సో వాళ్ళు లార్జర్ గా ఆడియన్స్ ని రీచ్ అవ్వడమే కాకుండా ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్ కి ఎక్కువ రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వాచ్ కి సంబంధించి నేను అంటే దాన్ని చూపిస్తూ ఒక రీల్ క్రియేట్ చేసింది అనుకో, సో అది ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఆ బ్రాండ్ వాళ్ళకి రీచ్ అవ్వకపోయినా ఎఫ్బీలో నుంచి అన్న రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి పెయిడ్ ప్రమోషన్స్ రావడం కానీ కొలాబరేషన్స్ రావడం కానీ ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి లాగిన్ అనేది ఈజీ అవుతుంది. అంటే మనం ఎఫ్బీ నుంచి కూడా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ని లాగిన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఎఫ్బీని లాగిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఏ ఒక్క పాస్వర్డ్ మర్చిపోయినా ఇంకొక పాస్వర్డ్ త్రూ దీన్ని కూడా లాగిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఇట్లా లాగిన్ లో మనకి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ని లింక్ చేయడం వల్ల మనకి ఇట్లాంటి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. దీనివల్ల మనకి లాభం జరిగినా జరగకుండా నష్టం అయితే జరగదు కదా. అంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటిని లింక్ చేయడం వల్ల. సో అది ఏంటి అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ మన ప్రైవసీ కన్సర్న్స్ అన్నట్టు. అంటే ఒక్క ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది అనుకో ఇంకొక ప్లాట్ఫామ్ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బీ అనేది ఈజీగా హ్యాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మనం అసలు 2 స్టెప్ వెరిఫికేషన్ సరిగ్గా మనం పెట్టుకోము అండ్ అలాగే దాని పాస్వర్డ్స్ ఈజీగా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు యూజ్ చేసినట్టు ఇప్పుడు ఎఫ్బీ ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు. ఏదో అకౌంట్ ఉందా లేదా అన్నట్టు ఉంటున్నారు కానీ దాన్ని సీరియస్ గా పట్టించుకోవట్లేదు. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే వాళ్ళది కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ బ్రో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, మెయిల్ ని చేంజ్ చేసిండ్రు, పాస్వర్డ్ మారిపోయింది, నా కంట్రోల్లో లేదు బ్రో అని చెప్పేసి అంటే నేను అడుగుతా అంటే ఎఫ్బీకి ఏమైనా లింక్ చేసిందా అని. అఫ్ కోర్స్ బ్రో లింక్ చేసినాం కదా మేము అని చెప్పండి. ఎఫ్బీలో ఏదైనా లింక్ క్లిక్ చేయడం కానీ ఎఫ్బీకి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నారంటే పెట్టుకోలేదు అంటారు. ఎఫ్బీ ఒకసారి హ్యాక్ అయిందా లేదా చూసుకోండి అని చెప్పంటే ఫస్ట్ ఎఫ్బీనే హ్యాక్ అయ్యి ఉంటుంది దీనికంటే ముందే వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు. అంటే ఏంటిది ఒక్క ప్లాట్ఫామ్ పోయింది అనుకో ఇంకోటి కూడా పోతుంది కదా ఇక్కడ. సో కాబట్టి అది టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసి వైలేషన్ స్ట్రైక్స్ మనకు ఎక్కువ పడతాయి ఈ రెండింటికి లింక్ చేయడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రీల్ పెట్టిండ్రు అనుకో ఇన్స్టాగ్రామ్లో, అది ఎఫ్బీలో కూడా చూపిస్తుంది కదా, సజెస్ట్ చేస్తుంది కదా. బట్ ఎఫ్బీకి ఉన్న కమ్యూనిటీ గైడ్ లైన్స్ వేరుంటాయి, ఇన్స్టాగ్రామ్కి ఉన్న కమ్యూనిటీ గైడ్ లైన్స్ వేరుంటాయి. సో ఈ రెండింటిని లింక్ చేయడం వల్ల ఇది ఎఫ్బీలో రికమెండ్ చేయడం వల్ల వాడి కమ్యూనిటీ గైడ్ లైన్స్కి అది విరుద్ధంగా ఉందనుకో వాడు స్ట్రైక్ వేసేస్తాడు. అండ్ మాస్ రిపోర్టింగ్ జరిగినా కూడా ఎఫ్బీలో ఈజీగా మీకు స్ట్రైక్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే కాపీ రైట్స్ కూడా, మీరు ఇప్పుడు ఒక కాపీ రైట్ కంటెంట్ కి సంబంధించిన ఒక రీల్ అప్లోడ్ చేసిండ్రు అనుకో, అది మీకు ఇన్స్టాగ్రామ్ లో మిస్ అయినా కూడా అంటే మీకు కాపీ రైట్ వేయడం మిస్ అయినా కూడా ఎఫ్బీలో దొరికినా అక్కడ నుంచైనా కాపీ రైట్ ఈజీగా పడిపోతుంది. అండ్ పీపుల్ గెట్ బోర్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. అంటే మనం ఒకటే రీల్ ని 2 ప్లాట్ఫామ్స్ లో ఎట్ ఏ టైంలో అది చూపిస్తూనే ఉంటుంది, రికమెండ్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న మీ ఫాలో
ఫాలోవర్స్ సేమ్ ఫేస్బుక్లో కూడా అదే రీల్ మళ్ళీ వాళ్ళకి చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి బోర్గా ఫీల్ అవుతారు, ఏందిరా అమ్మ వీడు ఎక్కడ పోయినా వీడి రీల్స్ మనకు కనబడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు దాన్ని అన్ఫాలో చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ అకౌంట్ని. అండ్ కొంతమంది చాలా పర్సనలైజ్డ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొన్ని అడల్ట్ పేజెస్ని ఫాలో చేస్తారు, ముఖ్యంగా కొంతమంది మోడల్స్ని కూడా ఫాలో చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. అదే ఫేస్బుక్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరిని ఫాలో చేయరు. అంటే FB అనేది వెరీ కామన్, అది వాళ్ళ పేరెంట్స్ ముందు నుంచి కూడా ఈజీగా ఓపెన్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అట్లాంటి టైంలో కనుక ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ వీడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేది ఇక్కడ కనుక ఆ రీల్ కనుక సజెస్ట్ చేసింది అనుకో, వాడికి ఎట్లుంటుంది, వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు చాలా యాక్వర్డ్ ఉంటుంది. సో వెంటనే వాడు దాన్ని అన్ఫాలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ అకౌంట్ని. సేమ్ అట్లా వాడికి అవసరం లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే కొంతమందిని ఫాలో చేయాలి అని అనుకుంటాడు. సో అట్లా మిమ్మల్ని ఓన్లీ ఇన్స్టా బేస్గా మాత్రమే ఫాలో చేసిండు అనుకో, అది FBలో చూసినప్పుడు వాడికి కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ బోర్గా ఫీల్ అవుతాడు, అబ్బా ఇది 2 ప్లాట్ఫామ్లో చూపిస్తుంది అని చెప్పేసి అన్ఫాలో చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనాలు. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్లో చూసుకున్న లింక్ చేయకుండా ఉండడమే బెస్ట్. స్పామ్ వ్యూస్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది, వ్యూస్నే కాదు లైక్స్ని కూడా. మీకు అర్థం కావడానికి ఈజీగా చెప్తా. ఇప్పుడు నేను ఒక రీల్ని అప్లోడ్ చేసిన, మీరు దాన్ని ఇన్స్టాగ్రామ్లో చూసిండ్రు అండ్ సేమ్ అదే రీల్ FBలో కూడా మీకు రికమెండ్ చేసింది, మీరు అక్కడ కూడా చూసిండ్రు. సో మీరు కూడా మీ 2 ప్లాట్ఫామ్స్ని లింక్ చేసి కనుక ఉన్నారనుకో, మీరు ఆల్రెడీ లైక్ చేసింది మీకు మళ్ళీ అక్కడ రికమెండ్ చేస్తుంది. సో మీరు మళ్ళీ దాన్ని లైక్ చేయడం కానీ ఆ వ్యూ అనేది కౌంట్ అవుతుంది కదా. బట్ లేటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీ వ్యూని అండ్ ఆ లైక్ని డిజేబుల్ చేస్తుంది, అంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. అంటే వీడు సేమ్ మనిషి 2 ప్లాట్ఫామ్స్లో లైక్ కొట్టిండు, సేమ్ మనిషి 2 ప్లాట్ఫామ్స్ నుంచి వ్యూ కౌంట్ అయింది అని అనుకుంటే మరి ఆ కౌంట్ని రిమూవ్ చేసేస్తుంది కదా. సో వాటిని స్పామ్ వ్యూస్ ఆర్ స్పామ్ లైక్స్ అంటారు. సో కాబట్టి ఆ విషయంలో చూసుకున్నా కూడా మనకి ఈ రెండింటిని లింక్ చేయడం అంత మంచిది కాదు. అండ్ యువర్ అకౌంట్ గెట్ డిలీట్ ఆర్ డిజేబుల్ ఫ్రమ్ బోత్ ప్లాట్ఫామ్స్ ఎట్ ఎ టైం. అంటే మీ అకౌంట్ మీద ఏదైనా వైలేషన్స్ కానీ లేదంటే ఎక్కువగా రిపోర్ట్స్ కానీ జరిగినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వాళ్ళే డైరెక్ట్ మీ FB అకౌంట్ని కనుక డిజేబుల్ చేసిండ్రు అనుకో, అది ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిజేబుల్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ ఈ ఇష్యూ మనం ఒక 1 year 1.5 year బ్యాక్ మనం ఫేస్ చేసినాం. చాలా మంది అకౌంట్లు డిజేబుల్ అయిపోతా ఉన్నాయి. అది ఎందుకు అయిపోతున్నాయి అన్నప్పుడు నేను కూడా వీడియో చేసా, ఈ రెండింటిని లింక్ చేయడం వల్లనే FB అకౌంట్ పోతే ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది. సో కాబట్టి ఎవరైనా హ్యాక్ చేస్తే ఈ 2 పోవడం కాదు, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ దానంతట కదే మీ అకౌంట్ని డిజేబుల్ చేసినా కూడా ఇంకొక ప్లాట్ఫామ్లో కూడా మీ అకౌంట్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ అండ్ ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్ అనేది మనకి డేటా బ్రీచ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్స్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్కి సంబంధించి మీరు ఒక 2-3 రీల్స్ చూసి దాన్ని లైక్ చేసింది అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఫేస్బుక్కి లింక్ చేయడం వల్ల ఈ FB అనేది థర్డ్ పార్టీ అడ్వర్టైజింగ్ కంపెనీలకు అమ్ముకుంటుంది మీ ఇన్ఫర్మేషన్. అది ఫేస్బుక్ ఓపెన్గా చెప్పిస్తుంది, బికాస్ దానివల్లనే FBకి డబ్బులు వస్తాయి. సో కాబట్టి పదే యాడ్ మీకు డిస్ప్లే అయింది అనుకో, మీకు తెలియకుండానే మీరు దాన్ని షాపింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్ మీరు దానివల్ల ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వచ్చు. సో కాబట్టి చూసారు కదా, మనం FBని ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు అనేది కాసేపు పక్కన పెడితే నష్టం జరగకుండా ఉంటే చాలు. బట్ డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక అకౌంట్ పోతే ఇంకొక అకౌంట్ కూడా పోతుంది ఇదే ప్లాట్ఫామ్లో. సో కాబట్టి ఈ రిస్క్ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం అస్సలు లింక్ చేయకండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండ్ వాళ్ళు తెలుసుకోవాలి ఈ వీడియోని. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.